గాజా నగరం అజేయమైన సంకల్పంతో లిఖించబడుతున్న అమర చరిత్రకు ఆనవాలు. చరిత్ర పుటలు ఎప్పుడూ యుద్ధవీరుల విజయగాథలతో నిండి ఉంటాయి. కానీ గాజా చరిత్ర మాత్రం విధ్వంసంపై విజ్ఞానం సాధించిన విజయంగా లిఖించబడుతుంది. రచన ముహమ్మద్ ముజాహిద్. ఎక్కడైతే బాంబుల మోతతో భవనాలు నేలమట్టమయ్యాయో, ఎక్కడైతే గాలిలో కేవలం మందు పాతరల వాసన మాత్రమే మిగిలిందో, సరిగ్గా అదే శిథిలాల మధ్య జీవం చిగురించింది. అది డిసెంబర్ 2025. ప్రపంచమంతా పండగ వెలుగుల్లో మునిగి ఉంటే, అల్-షిఫా ఆసుపత్రి శిథిలాల మధ్య తెల్లటి కోట్లు ధరించిన కొందరు యువతీ యువకులు నిలబడి ఉన్నారు. వారి చేతుల్లో అధునాతన వైద్య పరికరాలు లేవు, చుట్టూ సురక్షితమైన గోడలు లేవు. కానీ వారి కళ్ళలో మరణాన్ని కూడా ఎదిరించగలిగే ధైర్యం ఉంది. తమ గురువులను, స్నేహితులను, ఇళ్లను కోల్పోయి కూడా సమాధులపై నిలబడి మానవత్వ సేవ కోసం వారు చేసిన ప్రమాణ స్వీకారం కేవలం ఒక వేడుక కాదు, అది గాజా ఆత్మ సమర్పించిన అజేయమైన అగ్ని పరీక్ష. వినాశనం ముగిసిన చోట నుండే వికాసం మొదలవుతుందని చాటి చెప్పే రక్తాక్షరాల సాక్షిగా రాసిన అద్భుత గాథే ఈ వ్యాసం. చరిత్ర సాధారణంగా అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నవారిచే వ్రాయబడుతుంది. కానీ గాజా చరిత్ర మాత్రం అత్యంత అజేయమైన సంకల్పం ఉన్నవారిచే రక్తాక్షరాలతో లిఖించబడుతుంది. డిసెంబర్ 25, 2025. కాలం స్తంభించిపోయిన క్షణమిది. ధ్వంసమై కేవలం అస్థిపంజరంలా మిగిలిన అల్-షిఫా మెడికల్ కాంప్లెక్స్ శిథిలాల సాక్షిగా ఆధునిక యుద్ధనీతిని నిలదీసే ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఒక స్వల్పకాలిక కాల్పుల విరమణ సమయంలో మృత్యువు వాసన వస్తున్న బూడిద కుప్పల మధ్య 168 మంది పాలస్తీనా వైద్యులు నిలబడి తమ వృత్తిపరమైన ప్రమాణ స్వీకారం చేశారు. వీరే హ్యూమానిటీ కోహోర్ట్. వీరు కేవలం పరీక్షా పత్రాలను నెగ్గిన పట్టభద్రులు మాత్రమే కాదు, తమ ఉనికిని తుడిచిపెట్టే ప్రయత్నాలను ఎదిరించి మృత్యువు ముంగిట నిలిచి గెలిచిన ధీశాలురు. తగలబడిన గోడలు కేవలం స్నాతకోత్సవం కాదు, ఇది గాజా ఆత్మకు జరిగిన రాజ్యాభిషేకం. మీరు భూమిని చదును చేయవచ్చును, ఆసుపత్రులను శ్మశానాలుగా మార్చవచ్చు, కానీ ప్రార్థనలో తప్ప అన్యాయానికి తలవంచని జాతిని మీరు ఎన్నటికీ ఓడించలేరు అని వారు ప్రపంచానికి చాటి చెప్పారు. ఈరోజు వెనక ఉన్న బరువును అర్థం చేసుకోవాలంటే అక్కడ విద్యారంగం ఎదుర్కొన్న విధ్వంసాన్ని గమనించాలి. ఒకప్పుడు గాజా ఇస్లామిక్ యూనివర్సిటీ మరియు అల్ అజహర్ వంటి ఉన్నత విద్యా సంస్థలతో వైద్య విద్యకు మకుటంలా ఉండేది. నేడు ఆ క్యాంపస్లు మట్టిలో కలిసిపోయాయి, గ్రంథాలయాలు బూడిదయ్యాయి. కానీ జ్ఞాన సముపార్జన ఆగలేదు, అది రూపాంతరం చెందింది. ఈ 168 మంది వైద్యులకు తరగతి గదులంటే గాయపడిన వారితో నిండిపోయిన ఎమర్జెన్సీ వార్డులు. ఫైటర్ జెట్ల గర్జనల మధ్య బాంబుల తాకిడికి గోడలు కదులుతుంటే మొబైల్ ఫోన్ లైట్ల వెలుతురులో వారు సిలబస్ పూర్తి చేశారు. ఇళ్లు కూల్పోయారు, ఆకలితో అలమటించారు, 6 సార్లు క్లినిక్లను మార్చారు. కానీ వారి మేధో సంకల్పం మాత్రం చెదరలేదు. ఇది ఆధునిక చరిత్రలోనే గొప్ప మేధోపరమైన తిరుగుబాటు. ఆ వేడుకలో అందరినీ కన్నీరు పెట్టించిన దృశ్యం ముందు వరుసలోని ఖాళీ కుర్చీలు. సాధారణంగా అక్కడ ప్రముఖులు కూర్చుంటారు, కానీ అల్-షిఫాలో ఆ స్థానాలు మరణించిన వైద్యులవి. వరుసగా ఉన్న ప్లాస్టిక్ కుర్చీలపై అమరవీరులైన ఆరోగ్య కార్యకర్తల ఫోటోలను ఉంచారు. వీరే ఆ విద్యార్థులకు గాయాలకు కుట్లు వేయడం నేర్పిన గురువులు. మరణాన్ని ఒక నష్టంగా కాకుండా భవిష్యత్తు కోసం నాటిన విత్తనంగా చూడటమే గాజా ప్రజల ధైర్యం. యుద్ధంలో కోల్పోయిన 1700 మంది ఆరోగ్య కార్యకర్తల స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ 168 మంది సిద్ధమయ్యారు. ప్రతి తెల్లకోటు వెనుక శిబిరాల్లో కష్టపడి చేతులు కాయలు కాచిన ఒక తల్లి త్యాగం ఉంది. డేర్ అల్ బాలాలోని శరణార్థి శిబిరాల్లో ఆ తల్లుల మనుగడనే ఒక కళగా మార్చారు. తమ పిల్లలు కేవలం శరణార్థులుగా మిగిలిపోకూడదని, విద్వాంసులుగా ఎదగాలని వారు ఆరాటపడ్డారు. శిథిలాల వద్ద నిలబడిన ఓ తల్లి మాటలు ఆ జాతి గర్వాన్ని చాటుతున్నాయి. మా ఇల్లు నేలమట్టమైనప్పుడు నేను ఏడవలేదు, కానీ ఈరోజు
మమ్మల్ని పూడ్చిపెట్టాలని చూసిన అదే నేలపై నా కొడుకు తెల్లకోటు వేసుకుని సగర్వంగా నిలబడ్డం చూస్తుంటే ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఇదే మా విజయం. భవిష్యత్తు తరాలు 21వ శతాబ్దం వైపు తిరిగి చూసినప్పుడు వారు కేవలం యుద్ధ గణాంకాలను చూడరు. డిసెంబర్ 2025 నాటి అల్-షిఫా దృశ్యాన్ని చూసి నివ్వెరపోతారు. ఒక జాతిని ఎంతగా అణిచివేస్తే ఆ జాతి అంతగా పదును తేలుతుందని వారు గ్రహిస్తారు. గాజాను విచ్ఛిన్నం చేయవచ్చు అనే అహంకారానికి ఈ వేడుక ఒక అంతిమ సంస్కారం. చరిత్ర ఎప్పుడూ ముట్టడిలో ఉన్నవారి పట్ల కరుణ చూపదు, కానీ గాజా ప్రజలు చరిత్రే తమ ముందు తల వంచేలా చేశారు. ఆ 168 మంది వైద్యులు అల్-షిఫాను ఒక విషాద స్థలం నుండి మేధో విజయానికి చిహ్నంగా మార్చారు. రాళ్లతో కొడితే ఆ రాళ్లతోనే భవిష్యత్తును నిర్మించే ఈ అజేయమైన జాతి కథ యుగ యుగాలకు ఒక నిరంతర స్ఫూర్తి. మరిన్ని ఆసక్తికర కథనాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ స్టే విత్ us.